వినాయక చవితి థర్డ్ డే మార్నింగ్ రొటీన్ అనమాట. యాక్చువల్లీ 3 రోజులు ఉంచేసి నిమజ్జనం చేసేద్దాం అనుకున్నాం కదా! సో, ఈ రోజుటికి 3 రోజులైతే కంప్లీట్ అయిపోతుంది. సో, ఇంకా ఎట్లాగో శుక్రవారం కదా! ఉదయం పూజించుకొని సాయంత్రం నిమజ్జనం చేసేద్దాం అని చెప్పి ప్లాన్ చేసేసుకొని ఉదయం లేవంగానే చక్కగా ఇల్లంతా క్లీన్ చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా గుమ్మం పూజ చేసేసుకున్న, బాల్కనీలో ముగ్గు పెట్టేసి కిచెన్‌లోకొచ్చేసి స్టవ్ అంతా క్లీన్ చేసేసి చక్కగా ముగ్గులు పెట్టి బొట్టు పెట్టుకున్న తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేసిన. ఇక్కడ దేవునికి నైవేద్యంగా రవ్వ కేసరి అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఈ రెసిపీ చాలా సింపుల్. ఇన్ కేస్ మీకు కావాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా పోస్ట్ చేస్తాను. అండ్ యాజ్ వెల్ యాజ్ నా హస్బెండ్‌కి లంచ్ బాక్స్ కూడా పెట్టాలి కాబట్టి ఆయనకి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసేసి లంచ్ బాక్స్ అంతా రెడీ చేసిన తర్వాత దీపారాధనకి అంతా రెడీ పెట్టుకొని ఇక్కడ ఫస్ట్ దీపారాధన చేసుకున్న తర్వాత వినాయకుడి దగ్గర పూజ అయితే స్టార్ట్ చేసిన. టీవీలో పెట్టుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా ఉదయం పూట పూజ అంతా కంప్లీట్ చేసేసుకుంటాను. సో, పూజ అంతా అయిపోయిందండి. బట్ అందరూ అంటున్నది ఏంటంటే శుక్రవారం కదా నిమజ్జనం చేయకూడదు. సో, ఒకసారి ఆలోచించండి. నార్మల్‌గా మంగళవారం, శుక్రవారం నిమజ్జనం చేయరు. సో, ఎవరినైనా అడిగి చూడండి అని చెప్పి అంటున్నారు. ఇన్ కేస్ మీకేమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి.